అస్మద్ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. 12వ తేదీ మే 12వ తేదీ హనుమత్ జయంతి, పైగా మంగళవారం కూడా వచ్చింది కాబట్టి చాలా విశేషమైనటువంటి రోజు. మంగళవారం హనుమత్ జయంతి రావడం ఎంత విశేషమో, ఆ రోజు మనం ఏ పూజ చేసినా చేయకపోయినా చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నా అంతే విశేషం. కొంతమందికి ఇంట్లో పూజ చేసుకుంటే అవకాశం ఉంటుంది, అవకాశం ఉండకపోతుంది. అవకాశం ఉన్నవాళ్ళు ఏ విధి విధానాలు పాటించాలి, అవకాశం లేని వాళ్ళు ఎలా హనుమత్ జయంతి యొక్క పూర్తి ఫలితాన్ని పొందాలి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ హనుమత్ జయంతి నాడు ఇంట్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి రంగు ఏంటి? సింధూరపు రంగు. సింధూరాన్ని దగ్గర పెట్టుకోండి, తమలపాకుల్ని దగ్గర పెట్టుకోండి. మీకు వీలైతే గారెలు కానీ వడమాల కానీ సిద్ధం చేసుకోండి. ఇంకా మీకు బాగా వీలైతే ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత పులిహార మీ ఇష్టం ఏదైనా ప్రసాదంగా చేసుకోవచ్చు. మాకు ఇవేమీ తెలియదండి అంటే 5 అరటిపళ్ళు దగ్గర పెట్టుకోండి. అరటిపళ్ళు, చిన్న బెల్లం ముక్క, కొబ్బరికాయ, అదనమాట నైవేద్యానికి. అయితే మీరు ధరించేటప్పుడు కూడా సింధూరపు రంగు వస్త్రాలు కనుక ఉంటే ఆ సింధూరపు రంగు వస్త్రాలు మీరు ధరించండి. మీ ఇంట్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి యొక్క చిత్రపటానికో విగ్రహానికో, విగ్రహం ఉంటే చక్కగా పాలతో కానీ నీటితో కానీ లేకపోతే ఆవు నేతితో కానీ అభిషేకం చేసుకునే అవకాశం ఉంది. లేకపోతే చిత్రపటాన్ని శుభ్రంగా తుడిచి గంధపు బొట్లు, సింధూరంతో బొట్టు పెట్టండి. పెట్టి నీతి దీపాలు కానీ నువ్వుల నూనెతో దీపాలు కానీ పెట్టండి. మీ ఇంట్లో పంచముఖ ఆంజనేయ స్వామి కనుక ఉంటే పంచముఖి ఆంజనేయ స్వామి చిత్రపటం ఎదురుగుండగా ఆవు నేతి దీపాలు పెట్టుకోండి, చాలా మంచిది. హనుమాన్ టెంపుల్ కి కానీ లేదా సీతారామచంద్ర స్వామి వారి టెంపుల్ కి కానీ వెళ్ళండి. అక్కడ ధ్వజస్తంభం దగ్గర ఆవ నూనెతో దీపారాధన చేయండి. ఆంజనేయ స్వామి కూడా అయితే ఆవ నూనెతో దీపారాధన చేయండి ఖచ్చితంగా. అంటే ఆవ నూనె అన్నది అన్ని రకాల కష్టాలకి రెమెడీ. అది కూడా ఇంట్లో కాకుండా ఆంజనేయ స్వామి దేవాలయంలో కనుక పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే హనుమాన్ ఆలయంలో ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ చేసేటప్పుడు ప్రదక్షిణ శ్లోకాన్ని, నేను స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి ప్రదక్షిణ శ్లోకాన్ని కూడా చదువుకోండి. భక్తిగా చదువుతూ కనీసం 5 నుంచి 21 ప్రదక్షిణాలు చేయండి. మీరు దీపారాధన చేసేటప్పుడు ఆ దీపారాధన తూర్పు ముఖంగా వెలుగుతూ ఉండేటట్లుగా చూసుకోండి. అప్పుడు మీకు కుటుంబంలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఆంజనేయ స్వామికి తమలపాకులతో అర్చన చేసిన, అలాగే సింధూరంతో అర్చన చేసిన ఆంజనేయ స్వామి తొందరగా ప్రీతి చెందుతారు. కాబట్టి తమలపాకుల మాలను వేసిన, వడమాలను వేసిన, లేకపోతే అప్పాల మాల వేసిన చాలా సంతోషిస్తారనమాట. అలాగే మీరు ఏదైతే ఆంజనేయ స్వామి మెళ్ళో వడమాల లేదా అప్పాల మాల వేస్తే అది ప్రసాదంగా స్వీకరించండి. తమలపాకుల మాల కనుక వేస్తే ఆ పూజ అయిపోయాక తమలపాకుల మాలను తీసుకుని ఇంటి గుమ్మానికి తోరణంగా కట్టండి. ఆ తమలపాకులు కూడా 11, 21 ఇలా తమలపాకులు ఉంటే మంచిది. అది మీ ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషాలన్నీ కూడా పోతాయి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది, పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. హనుమ జయంతి నాడు మీరు ఒక కాగితం మీద ఎర్ర సిరాతో కానీ ఆకుపచ్చని సిరాతో కానీ జై శ్రీరామ్ అని చెప్పి రాసుకున్నా, లేకపోతే తమలపాకు మీద సింధూరంతో శ్రీరామ శ్రీరామ అని చెప్పి రాసిన మీకు స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. రామచంద్రమూర్తిని కనుక సేవిస్తే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందన్నమాట. అయితే మీకు ఆంజనేయ స్వామి యొక్క ఈ మంత్రాలు కూడా నేను చెప్తాను. అది ఏంటంటే, మీరు ఈ హనుమత్ జయంతి నాడు హరిమర్కట మర్కటాయ నమః, హరిమర్కట మర్కటాయ నమః ఈ మంత్రాన్ని జపించండి. లేకపోతే ఇంకొక మంత్రం ఏంటంటే, త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్యత్ నమాస్థాయ దుఃఖక్షయ కరో భవ ఈ మంత్రాన్ని. ఈ రెండింటి మంత్రాలలో ఏ మంత్రాన్ని జపించినా కూడా మీకు ఈ హనుమత్ జయంతి నాడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ వైబ్స్ అన్నీ పోయి పాజిటివ్ వైబ్స్ ఖచ్చితంగా వస్తాయి. మరి మీరు ఎవరికైనా అప్పుల బాధలు ఏవైనా ఉంటే ఈ ఆలయానికి వెళ్ళడం, 11 దీపాలు నువ్వుల నూనెతో వెలిగించి ఆ 11 ప్రదక్షిణాలు మీరు ఆంజనేయ స్వామి చుట్టూ తిరుగుతూ మాకు ఈ అప్పుల బాధ నుంచి రక్షించు స్వామి అని చెప్పి ప్రార్థించండి. మీరు ఉత్తరముఖంగా కూర్చుని ఖచ్చితంగా మీరు హనుమాన్ చాలీసా చదవండి. 11 సార్లు చదవండి. అది మీరు మీ ఇంట్లో చదువుతారో, ఆంజనేయ స్వామి యొక్క దేవాలయంలో చదువుతారో అది మీ ఇష్టం. కానీ ఖచ్చితంగా హనుమత్ జయంతి నాడు 11 సార్లు చదవండి. చదివితే అది కూడా మీరు ఎలాగా అష్టసిద్ధినవ నిధికేదాత అసరతిన్హ జానకి మాత అన్న ఆ లైన్ని సంపుటీకరణ చేస్తూ ఒక్కసారి చదివినా చాలు. లేకపోతే మాకు సంపుటీకరణ చేస్తూ చదవలేమండి అంటారా, మీరు 3 సార్లు కానీ 11 సార్లు కానీ హనుమాన్ చాలీసా చదివినా మీకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలన్నీ కూడా పోతాయి. అలాగే మీకు ఈ హనుమాన్ జయంతి నాడు మీరు
మంగళవారం నాడు సాయంకాలం మీ గుమ్మానికి అటు ఇటు నువ్వుల నూనెతో కానీ ఆవ నూనెతో కానీ దీపారాధన చేయండి. అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ప్రదక్షిణ మంత్రాన్ని చదువుతూ 11 ప్రదక్షిణలు ఖచ్చితంగా చేయండి. మీ ఆపదలు ఏమీ రాకుండా ఉండాలి అంటే ఇంటి దగ్గర ఖచ్చితంగా పసుపు కొమ్ముల మాల కూడా కట్టుకోండి. అలాగే మీరు హనుమాన్కి హారతి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు పచ్చకర్పూర హారతి ఇవ్వండి. మీరే హనుమాన్కి ఎంత పూజ చేసినప్పటికీ కూడా రామచంద్రమూర్తి యొక్క నామం శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ అని కానీ జై శ్రీరామ్ అని కానీ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన అని కానీ మీరు చదవకపోతే మీరు చేసిన పూజ పూర్తి ఫలితాన్ని ఇవ్వదు. ఎందుకంటే రామచంద్రమూర్తి యొక్క నామం ఎక్కడైతే పలుకుతుందో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు. కాబట్టి మీరు ఖచ్చితంగా రామనామ జపం ఏ రకంగా చేసినా సరే మీ పూజ అంతా అయ్యాక చివరిలో ఖచ్చితంగా రామనామ జపం చేయండి. స్వామివారికి మీరు ఏదైతే అర్చనలో సింధూరాన్ని సమర్పిస్తారో ఆ సింధూరాన్ని మీరు ఇక్కడ నుదుటిన తూలు కూడా కొనం. హనుమాన్ జయంతి నాడు వీలైనంత వరకు ఉప్పు లేకుండా ఉంటేనే మంచిది. ఉప్పు లేకుండానే మీరు వడమాల చేసిన లేకపోతే అప్పాలు చేసిన సాల్ట్ తగలనివ్వకండి. సాల్ట్ తగలకుండానే మీరు చేసి స్వామివారికి మీరు సమర్పించండి అవన్నీ. అప్పుడే మీకు ఏ బలమైన కోరిక ఉన్నా కూడా మనసులో దాంట్లో ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ మనసులో కోరిక వెంటనే నెరవేరుతుంది అనమాట. ఆడవారు ఎట్టి పరిస్థితులలోనూ హనుమాన్ని తాకకండి, ముట్టుకుని దాన్ని నమస్కారం చేయకూడదు, దూరం నుంచే నమస్కారం చేయాలి. మగవారు లోపల ఉన్నటువంటి ఆ హనుమాన్ని ముట్టుకుని నమస్కారం చేయకూడదు, బయట ఉన్నటువంటి హనుమాన్ని ముట్టుకుని అయినా నమస్కారం చేసుకోవచ్చు. తర్వాత ఓం హం హనుమతే నమః, ఓం హం హనుమతే నమః అన్న మంత్రాన్ని 21 సార్లు దగ్గర నుంచి మీరు జపించండి. దీనివల్ల మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేసిన, వ్యాపారంలో అభివృద్ధి కావాలి అనుకున్న ఆ సంకల్పాన్ని మీరు చెప్పుకొని కనుక చేసినట్లయితే ఆ కోరిక మీరు ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎర్ర గులాబీ మాలతోటి మీరు ఆంజనేయ స్వామికి అర్చన చేసుకోండి. ఉపవాసం చేసి గనక మీరు ఈ పూజా కార్యక్రమాలు చేసే బ్రహ్మచర్యం పాటించడం, ఉల్లి వెల్లుల్లి దగ్గరికి రానివ్వకపోవడం, లేకపోతే మద్య మాంసాల జోలికి వెళ్ళకపోవడం, ఇలా కొన్ని నియమాలు కనుక ఖచ్చితంగా పాటించాలి. భూశయనం చేయాలి. అలాగే మీకు పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలి అంటే 108 తమలపాకుల మీద శ్రీరామ 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 అని చెప్పి సింధూరంతో కానీ గంధంతో కానీ రాసి అది పిల్లల చేత ఆంజనేయ స్వామికి సమర్పించనివ్వండి. అలా గనక చేస్తే అంటే ఒక మాలగా వేసినా సరే లేకపోతే స్వామివారి యొక్క పాదాల దగ్గర సమర్పించినా సరే మీకు ఏవైతే మీ పిల్లలకి అడ్డంకులు ఏమన్నా ఉంటాయో ఆటంకాలు ఏమన్నా ఉంటాయో ఆటంకాలన్నీ కూడా పోతాయి అన్నమాట. ఈ రోజున పొరపాటును కూడా నల్లటి వస్త్రాలు ధరించకండి. మంగళవారం నాడు అబద్ధాలు చెప్పకండి, భార్యాభర్తలు గొడవలు పడద్దు. హనుమాన్ జయంతి నాడు వీలైనంత వరకు మీరు హనుమాన్ మంత్రం చెప్పకపోయినా పర్వాలేదు కానీ రామనామ జపం వీలైనంత సార్లు చెయ్యండి. అలాగే హనుమాన్ చాలీసా భజన ఎక్కడైనా జరిగినా కూడా అక్కడికి వెళ్ళిపోయి కూర్చోండి కాసేపు. అలాగే ఈ హనుమాన్ చాలీసా నాడు గాజు వస్తువులు కానీ ఇనుప వస్తువులు కానీ అస్సలు కొనద్దు. జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం, గడ్డం గీసుకోవడం ఇలాంటివి ఏమీ చేయొద్దు. మీకు వీలైతే మీకు ఎన్ని కావాలంటే అన్ని ప్రసాదాలు పెట్టుకోండి. వీలు లేనప్పుడు 5 అరటిపళ్ళు పెట్టండి. శ్రీరామ జయం అని చెప్పి అనుకోండి. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రామనామ జపాన్ని చేయండి. లోకా సమస్త సుఖినో భవంతు.